దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరిట మీ అందరికీ త్రిత్వం తర్వాతి 5వ ఆదివారపు శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అందరూ బాగున్నారండి? అందరూ కూడా క్రమముగా ఆరాధనలో పాల్గొంటున్నారని విశ్వసిస్తూ ఈనాటి పరిశుద్ధ వాక్య భాగమును ధ్యానించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా దేవ, మీకు వందనాలు. ఈ దినము ప్రభువా త్రిత్వం తర్వాతి 5వ ఆదివారం ననగు తండ్రి వాక్య ధ్యానంలో ప్రభా మేము కొనసాగుతూ ఉండగా నీ ఆత్మచేత నింపండి. అల్పుడను ప్రభా, దీనుని అయోగ్యుడను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ నోటి బోరుగా వాడుకొని ప్రభా నాతో మా అందరితో మీరే మాట్లాడి మహిమ పొందమని, లేఖనంలోని ప్రభా సత్యంలోను మేము గ్రహించినట్లు మా మనోనేత్రంలోను ప్రభా హృదయంలోను తెరవమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమ, త్రిత్వం తర్వాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 15 వరకు ఉన్నటువంటి భాగంలో మనం గమనించినట్లయితే ప్రాముఖ్యముగా పేతురు తెలియజేస్తున్నటువంటి మాట, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే గనక ఏం చేయాలి? ఆశీర్వాదములు పొందవలనంటే మీరు ఎలాగా ప్రవర్తించాలి? ఈ లోకంలో ఆశీర్వాదమునకు కారకులుగా ఆశీర్వదింపబడాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు మనము ఎలా జీవించాలి అనేటువంటిది ఈ సమాజంతోనూ, తోటి విశ్వాసులతోనూ, అవిశ్వాసులతోనూ, సమస్త ప్రజలతో మనము ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలో వారు ఈ వాక్య భాగంలో వివరిస్తూ ఉన్నాడు. చూడండి, మనం గమనించినట్లయితే తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులై ఉండుడి. బైబిలు సమస్తము కూడా మనకి బోధించేది ఏంటంటే మీరు కరుణాచిత్తులు, కరుణ గలవారై ఉండి, మనమందరము కూడా ఒకే ఆత్మను పొందితిమి గనక, ఒకే బాప్తిస్మం పొందాము, ఒకే ఆత్మను పొందుకున్నాము, ఒకే శరీరంలో చేర్చబడతా ఉన్నాం. కాబట్టి ఈ విశ్వాసుల సమూహం అంతా కూడా ఏక మనస్కులై ఉండండి. ఏక మనస్కులై ఉండండి. ఆ తర్వాత కరుణ, ఇతరుల పట్ల మనము కరుణించేటువంటి, క్షమించేటువంటి వారముగా ఉండాలని ప్రతిసారి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. బైబిల్లో మొత్తం కూడా నిన్నువలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే కరుణించటం, శ్రమలలో, శోధనలో మన పట్ల ఎవరైనా పాపం చేసినప్పుడు, తప్పిదం చేసినప్పుడు వారిని క్షమించేటువంటి వారముగా ఉండాలని, అలాగే సుఖదుఖములయందు ఒకరి సుఖదుఖములయందు ఒకరు వారి యొక్క సహాయమును అందించేటువంటి వారుగా ఉండాలని తెలియజేస్తూ దేవుడు మనలను పిలుచుకున్నాడు. ఆ పిలుపునకు ఎందుకంటే మనం ఆశీర్వాదకరంగా ఉండటానికి. ఒకటి, ఆశీర్వాదం అనేటువంటిది 2 రకాలుగా చెప్పబడతా ఉంది. ఒకటి భూమి మీద ఆశీర్వదింపబడటం, రెండవది దేవుని యొక్క సన్నిధిలో పరలోక రాజ్యంలో గొప్ప ఆశీర్వాదం, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం పొందుకోవటం. ఈ యొక్క మొదటిగా ఈ భూమి మీద మనము ఆశీర్వాదముకు కారకులంగా ఉండాలి, ఆశీర్వాదముకు వారసులముగా మనం ఉండాలి అంటే మీరు పిలువబడినటువంటి పిలుపును బట్టి మీరు కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా ధర్మశాస్త్రము పాత నిబంధన ప్రకారము కంటికి కన్ను, పంటికి పన్ను, ఏదైతే నష్టపరిచాడో దానిని
మరి ఆ యొక్క వ్యక్తి నుండి మరలా తీసుకోమని చెప్పబడినటువంటి మాటలు మీరు విన్నారు కదా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనలో చెప్పేటువంటి మాట ఏంటంటే, మీ శత్రువులను సైతం ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించేటువంటి వారి కొరకు ప్రార్థన చేయండి. కాబట్టి మీరు ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి మరి అన్ని విషయాల్లో కూడా మనము సత్యము చెబుతూ యేసుక్రీస్తు వలె ఎదుగుదము అంటాడు పౌలు. కాబట్టి ఇక్కడ మీరు కీడుకు ప్రతి కీడు, ఎవడైనా కీడు చేస్తే వాడికి మనము ప్రతి కీడు చేసేటువంటి అలవాటు మానవుల్లో బాగా ఉండిపోయింది. వాడు నన్ను కొట్టాడు, నేను కూడా వాడిని కొట్టాలి. ఇప్పుడు పిల్లల్లో కూడా సహజంగా అటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఒక పిల్లవాడు మరొక పిల్లవాడిని కొట్టినప్పుడు వీడు తిరిగి వాడిని కొట్టిందా కూడా ఊరుకోడు. పిల్లవాడే కాదు, ఒకవేళ పెద్దలు కూడా ముద్దుగా ఒక చిన్న అలాగా అంటే వాడు మరలా తిరిగి మరి కొట్టేటువంటి ఆ అలవాటును ఈరోజు మనము మన పిల్లలకి నేర్పిస్తూ ఉన్నాం. కాబట్టి వాక్యం ఏం చెప్తా ఉందంటే, కీడుకు ప్రతి కీడు. కీర్తనలో దావీదు 34వ కీర్తన 12వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, మరి నీ యొక్క మాటలు, నీవు అనేక సంవత్సరములు బతకగోరుతున్నావా, అయితే కీడును మాని మేలును వెంటాడు. కీడు చేయటం మానివేయాలి. ఏ పరిస్థితిలోనైనా మరి మనము మన ప్రభువుని అనుసరించేటువంటి వారంగా, పౌలు చెప్పినట్లుగా, ఇదిగో నేను యేసుక్రీస్తును పోలి నడుచుకుంటా ఉన్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని పౌలు చెప్పిన రీతిగా మనము క్రీస్తుని అనుసరించేటువంటి వారముగా, మన యొక్క విశ్వాస జీవితంలో క్రీస్తు ప్రభువుని అనుసరించేటువంటి వారముగా కీడుకు ప్రతి కీడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి ఆ యొక్క ఇశ్రాయేలు యూదా జనాంగం, పరిసయ్యులు, శాస్త్రులు ఆయనకి జరిగించేటువంటి కీడంతటినీ కూడా ఆయన మేలుగా, ఇదిగో మరి యోసేపు జీవితంలో ఆయన యొక్క అన్నలు ఆయనకి కీడు చేయాలని తలంచారు. కానీ యోసేపు ఏమంటున్నాడు, మీరు నాకు కీడు చేయాలని తలంచినా కూడా అది మన మేలుకే దేవుడు ముందుగా యోచించి నన్ను ఇక్కడికి పంపించాడు. కాబట్టి ఒక క్రైస్తవ విశ్వాసంలో మనము ఆశీర్వాదమునకు వారసులం అవ్వాలంటే, ఆశీర్వాదమునకు వారసులం అవ్వాలంటే మన యొక్క పిలుపు ఆశీర్వాదం పొందటానికి, మన యొక్క పిలుపు మరి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క సన్నిధిలో మనము ఉండటానికి. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మన పిలుపు ఆశీర్వాదం పొందటానికి, మన యొక్క పిలుపు దేవుని యొక్క పనిని జరిగించడానికి, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి. 3వది మన యొక్క పిలుపు దేవుని యొక్క రాజ్యంలో ఉండటానికి. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ. కాబట్టి ఇవన్నీ కూడా మనము మానివేసి జీవమును ప్రేమించాలి. మరి ఈరోజు మనం చూస్తూ ఉంటే భూమి మీద ఆ జీవం అనేటువంటిది నశించిపోతూ ఉంది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతూ ఉన్నాయి. కొంతకాలానికి ఈ భూమి మీద మరి ఆ యొక్క జీవం అనేటువంటి దాన్ని మనం చూడలేమేమో. అలాంటి పరిస్థితికి ఈ యొక్క ప్రపంచం ముందుకెళ్ళిపోతూ ఉంది. ఎందుకంటే పర్యావరణం హాని కలిగించేటువంటి ఎన్నో విషయాలు మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క నిత్య జీవితంలో, నిత్య అవసరాల్లో ఏదైతే వాడకూడదో మనం దాన్ని వాడటం వల్ల ఈ భూమి మీద ఉన్నటువంటి జీవం అనేటువంటిది నశించిపోతూ ఉంది, అంతరించిపోతూ ఉంది. కాబట్టి మనము జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, ప్రాముఖ్యముగా సమస్తమైనటువంటి మరి ప్రతి ఒక్క గొడవకు లేకపోతే ప్రతి ఒక్క సమస్యకు కారణము మన నాలుక. నోరు మంచిదైతే ఊరు మంచిదని పెద్దలు సామెత తెలియజేశారు. కాబట్టి మన నోరు, మన నాలుక, ఈ నాలుక గురించి కూడా ఒక చాప్టర్ ఉంది. ఈ నాలుక మరి ఎంత చిన్న అవయవమైనప్పటికీ కూడా మరి ప్రపంచమునకు చిచ్చు పెట్టేటువంటిదని యాకోబు భక్తుడు జ్ఞాపకం చేసినట్లుగా ఈ నోటిని, నాలుకను, ఈ నోటి నుంచి మనం పలికేటువంటి పలుకులు, చెడ్డ మాటలు పలకకుండా,
చెడ్డ వాటిని పలకకుండా, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను, తన యొక్క నాలుకను కాపాడుకోవాలి. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, కీడును విడిచి మేలును వెంటాడవలను, సమాధానమును వెదకి దానిని వెంటాడవలను. ఎందుకంటే ప్రభువు యొక్క కన్నులు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటాయి. వీళ్ళని వాళ్ళని అని కాదు, కానీ ప్రభు యొక్క కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనలు. మన యొక్క దేవుని యొక్క కన్నులు మనం చూస్తూ ఉన్నాయి. మన ప్రార్థనలకు, నీతిమంతుల యొక్క ప్రార్థన మరి డైరెక్ట్గా దేవుని సన్నిధికి వెళ్తూ ఉంది. పాపుల ప్రార్థన ఆయన వినడు. కాబట్టి మొదటగా మనం ఆశీర్వదింపబడాలి అంటే అది ఒక మేలైనటువంటి కార్యక్రమం, అది ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమం. ఈ లోకంలో అందరూ ఆశీర్వదింపబడతా ఉన్నారు. ఏ విధంగా ఆశీర్వదింపబడతా ఉన్నాం అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి మన యొక్క పనుల ద్వారా. అయితే మనం చేసేటువంటి ఈ కార్యక్రమాలు మన జీవితాన్ని దేని మీద మనం నిర్మించుకుంటా ఉన్నాం, మన యొక్క పునాది ఎటువంటి స్టాండర్డ్స్ కలిగి ఉన్నాం. మరి ఎథిక్స్ని ఈరోజు విడిచిపెట్టేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. చాలామంది నీతి లేదు, మరి ఏమీ లేదు, అంతా కూడా అన్యాయము, అక్రమము అంటూ మంచిగా జీవించేటువంటి వారు కూడా తమ జీవితాన్ని చెడు పనులకు, మరి చెడ్డ కార్యాలకు వినియోగించేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమ, మనము మొదట నీతిని, మేలు చేయటం, కీడుకు ప్రతి కీడు కాకుండా మేలు చేసేటువంటి వారముగా మనము జీవించాలి. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవ విశ్వాసిగా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపును బట్టి. మీరు చూడండి 13వ వచనంలో మనం గమనించినట్లయితే, మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? ఎంతవరకు హాని చేస్తారు? కొంతకాలానికి మనము మరి నీతిగా నిలబడినప్పుడు, మనము తిరిగి కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఎంతవరకు చేస్తారు దాన్ని? కొంతకాలానికి అరే మనము మరి తను నా కోసం ఎంతో మేలు చేసిన, మరి నా కోసం ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నా, నేనెందుకు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నాను అనేటువంటిది ఒక మనిషిలో కలగవలసినటువంటి మార్పును ఈరోజు నీవు నేను, ఎవరంటే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరు, దేవుని యందు విశ్వాసం ఉంచి మంచి కార్యములు చేసేటువంటి వారు, మంచిగా మరి జీవించాలని అనేటువంటి ఒక తీర్మానం కలిగినటువంటి మన మరి క్రైస్తవ విశ్వాసంలో ఇలాంటి ఆసక్తి కలిగి ఉన్నప్పుడు, మంచి విషయంలో మనం ఆసక్తి కలిగి ఉన్నప్పుడు, హాని చేసేటువంటి వారు కూడా, హాని తలపెట్టేటువంటి వారు కూడా మరి తనను ఆలోచించుకుంటారు. కాబట్టి మనం ఒకవేళ మంచి చేసి మరి నీతి నిమిత్తము శ్రమపడినను కూడా అది మనకి ధన్యతను తీసుకొస్తూ ఉంది. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, వారు దేవుని యొక్క రాజ్యంలో ఉన్నతమైనటువంటి స్థితిని కలిగి ఉంటారు. కాబట్టి మనము ఈ లోకంలో మొదటిగా మనము ఈ భౌతికంగా ఈ లోకంలో మనము మంచిని వెంటాడినప్పుడు, మంచిగా జీవించినప్పుడు, మరి ప్రేమ కలిగి కరుణించేటువంటి హృదయం కలిగి ఒకరి యందు ఒకరి యొక్క సుఖ దుఃఖముల యందు మరి ఒకరు పాలు పంచుకుంటూ దేవునిలో జీవించినప్పుడు చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతో. దేవుని యొక్క రాజ్యంలో మరి కోపతాపాలకి స్థలము లేదు, కానీ సాత్వికము, ప్రేమ, సమాధానము, సంతోషము, వీటికి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క విలువ ఈరోజు మనం నేర్చుకోవాలి. సాత్వికముతో సమాధానము చెప్తూ మరి ఎటువంటి భయమునకు మన హృదయంలో చోటివ్వకుండా, వారి యొక్క బెదిరింపులు, ఎవరు బెదిరిస్తూ ఉన్నారు, మరి క్రీస్తుని ప్రకటిస్తే మిమ్మల్ని చంపేస్తాం, క్రీస్తుని గురించి ప్రకటించడానికి వీలు లేదు అని ఈరోజు అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో మరి సువార్త ప్రకటించేటువంటి వారిని అడ్డుకుంటూ ఉన్నారు.
నిన్నగాక మొన్న మరి ఇల్లందు అనేటువంటి ఒక గ్రామంలో వారి సువార్త ప్రకటించేటువంటి వారిని అడ్డుకొని బైబిళ్ళు తగలబెట్టారు. ఇది అడ్డుకుంటే ఆగిపోయేటువంటిది కాదు. మనం చూస్తూ ఉన్నాం, ప్రాచీన కాలం నుంచి మరి సృష్టి ఈ యొక్క సువార్త ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఈ సువార్తను ఆపటానికి, మరి బెదిరించడానికి, క్రైస్తవులను బెదిరించడానికి ఆదిలోనే ఆది సంఘమును మరి అపోస్తులను యూదులు బెదిరించారు. మీరు ఈ నామం పేరిట ఎంత మాత్రము, యేసుక్రీస్తు నామం పేరిట ఎంత మాత్రము కూడా ప్రకటించడానికి వీలు లేదు. అప్పుడు పేతురు అన్నాడు, ఇదిగో దేవుడు చెప్పినట్లు వినటమా మేలా, మీరు చెప్పినట్టు వినటం మేలా అని మరి పేతురు ధైర్యముగా దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. కాబట్టి ఈ క్రైస్తవ విశ్వాసంలో భయానికి తావులేదు. ఎందువలనంటే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. బైబిల్లో కొంతమంది పండితులు లెక్కబెట్టారు, 365 సార్లు భయపడకూడని అని దేవుడు లిఖించాడు. అంటే 365 రోజు సంవత్సరం పొడుగుతున్న ప్రతిరోజు దేవుడు భయపడకూడి, నేను మీతో కూడా ఉన్నాను, సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అని ప్రభువు సెలవిచ్చాడు. కాబట్టి ఏ విషయంలో కూడా మరి బెదిరించేటువంటి వారి బెదిరింపులకు భయపడకూడి, కలవరపడకూడి. మనల్ని పిలిచినటువంటి దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నారంటే, మనల్ని పిలిచినటువంటి దేవుడు మరి ఎంతో గొప్ప దేవుడు. చూడండి, లూకా సువార్త, ఈనాటి సువార్త పాఠ్య భాగంలో మనము గమనించి చూసినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ గిన్నెసరతు సరస్సు తీరమున దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే గిన్నెసరతు సరస్సు అనేటువంటిది గలిలయ సముద్రం. ఈ యొక్క సముద్ర తీరమున మరి చేపలు పట్టేటువంటి జాలరులుగా ఉన్నటువంటి వారు పేతురు, యోహాను, యాకోబు, జబదయి కుమారులు, వీళ్ళందరినీ కూడా అక్కడే ప్రభువు చేపలు పట్టేటువంటి వీరి దగ్గరకు వెళ్ళినప్పుడు వారి మధ్య చేసినటువంటి ఒక సంఘటన మనం గమనించినట్లయితే, పేతురు, యోహానులు 2 దోణులు వారు మరి రాత్రంతా కూడా సముద్రం మీద చేపలు పట్టడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళు చేపలు పట్టడంలో చెప్పాలంటే పిహెచ్డి చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే చేపలు పట్టడం వారి యొక్క వృత్తి. అలాంటి మరి ఈ యొక్క పేతురు, యోహానులు చేపలు పట్టి చేపలు ఏమి పడక ఉదయమున తమ యొక్క వలలను శుద్ధి చేసుకుంటా ఉన్నారు. తమ యొక్క వలను శుద్ధి చేసుకుంటా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చి ఆయన యొక్క మొదటి పులిపీటు ఈ దోణిలో కూర్చొని యేసుక్రీస్తు ప్రభువారు ఆ దోణెను కొద్దిగా మరి లోతునకు నడిపించి అక్కడ కూర్చొని ఆయన్ని వెంబడించేటువంటి ప్రజలందరితో కూడా మాట్లాడి మరి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించి, మీరందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచండి, ఒకరిని ఒకరు ప్రేమించండి, మరి నూతనమైనటువంటి రాజ్యంలో మనందరం కూడా దేవుణ్ణి ఆరాధించేటువంటి వారంగా ఉండటానికి ప్రభువు వారిని పిలిచినప్పుడు ఆ యొక్క ప్రకటన అంతా కూడా చాలించిన తర్వాత, వారితో మాట్లాడిన తర్వాత, చాలించిన తర్వాత దోణిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. దోణెను లోతుకు నడిపించి కుడివైపున మీ వలలు వేయండి అంటే, ఈ యొక్క సన్నివేశంలో మనం గమనించినట్లయితే మరి పేతురు గారు ఒక చక్కని జవాబు చెప్తా ఉన్నాడు. 5వ వచనంలో, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీయూ దొరకలేదు. రాత్రంతా కూడా మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు వీలాగున వలలు వేసి మరి విస్తారమైనటువంటి చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చు ఉండగా వారు వేరొక దోణిలో ఉన్నటువంటి తమ పాలివారి వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేశాను. వారిని పిలిచారు. ఈ వలలు లాగుతూ ఉన్నప్పుడు 2 దోణెలు కూడా నిండిపోయినాయి.
అంటే ఇక్కడ ఆశీర్వాదం అనేటువంటిది ఎక్కడ ఉందంటే దేవుని యొక్క మాటలో ఉంది. పేతురు చెప్పినటువంటి మాట, నీ మాట చొప్పున. మేము చేపలు పట్టడంలో అసమర్థులమేం కాదు, అయినా కానీ ఇదిగో రాత్రి అంతా కూడా మేము ప్రయాసపడ్డాం. ఇంచుమించుగా ఆ సముద్రం అంతటి మీద రాత్రి అంతా కూడా మేము చేపల కోసం మా వలలు వేసి ఉంచాం, అయినా ఏం దొరకలేదు. కానీ నీ మాట చొప్పున మరి అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు మరి బోధిస్తూ ఉన్నాడు. కొండ మీద ప్రసంగము, అనేకమైనటువంటి మరి కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఈ మాట చెప్పినప్పుడు ఆయన మాట ప్రకారం వలలు వేశారు. వారు పట్టాల్సింది చేపల మీద కాదు, కానీ వారి దృష్టి వారి యొక్క జీవితాల మీద నిలుపునట్లుగా ఇదిగో మరి ఎప్పుడైతే అటువంటి చేపల్ని మరి చూసినప్పుడు పేతురు యొక్క ఆలోచన విధానంలో గొప్ప మార్పును మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఏమనంటే 8వ వచనంలో, సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడ్డాడు. మోకాళ్ళు కాదు, సాగిలపడ్డాడు. అంటే బోర్లాగా పడుకొని, ఇదిగో ప్రభువా నన్ను విడిచిపోము, ఎందుకంటే నేను పాపాత్ముడని చెప్పి, అంటే దేవుణ్ణి నా యొద్దకు రావడానికి నేను అర్హుడిని కాదు, తన స్థితిని తను గుర్తిస్తూ ఉన్నాడు. ఏంటి, మేము రాత్రంతా చేపలు పట్టాము, విస్మయం పొందుతూ ఉన్నారు. రాత్రంతా మేము వెతికాము, కానీ ఇప్పుడు ఈ చేపలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేటువంటి ఒక ఆలోచన ఎంత ఆశ్చర్యం కలిగించిందంటే, దేవుని యొక్క మాట ప్రియమైన దేవుని సంగమ ఎంత గొప్పదంటే, కీర్తనకారుడు చెప్తాడు, నీవు మాత్రమే మహాకార్యములు చేయవాడవు, మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు. వాళ్ళందరూ కూడా చూడండి, పేతురుతో ఉన్నటువంటి మరి ఈ యొక్క యాకోబు, యోహానులు కూడా విస్మయం పొందారు. ప్రియమైన దేవుని సంగమ, మన దేవుడు, మనల్ని పిలిచినటువంటి దేవుడు నిన్ను పోషించలేనటువంటి వాడు కాదు, నిన్ను నడిపించలేనటువంటి వాడు కాదు, నీకు సమస్తము ఇవ్వగలిగినటువంటి దేవుడు. ఆయన మాట, ఒక శతాధిపతి దేవుని యందు ఎటువంటి విశ్వాసం ఉంచాడంటే, నీవు మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపడతాడు. ఇక్కడ నీ మాట చొప్పున మేము వల వేస్తూ ఉన్నాం, అయినను నీ మాట చొప్పున మేము వల వేస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా దేవుడు చెప్పిన మాట అదే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, నీ సహోదరుణ్ణి ప్రేమించు, నీ సహోదరుని పట్ల కరుణ చూపించు, నీ యొక్క మరి ప్రవర్తన అంతట్లో కూడా మంచిని వెతుకు. ఈ మాట మనము అనుసరించినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ఏంటి, మనమేమో మనకి సందేహం ఎక్కువ, అవ్వమ్మను మరి శోధించినట్లుగా అపవాది మనల్ని అవునా, నిజమా, ఇది నిజమా అని మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే, మనం ప్రేమిస్తూ ఉంటే ఇంకా అటుపక్క నుంచి ద్వేషించవచ్చు, కీడు చేయవచ్చు. మనం ఉపకారం చేస్తూ ఉంటే, మనం ప్రార్థిస్తూ ఉంటే ఇంకా అది కొంచెం పెంచవచ్చు. కానీ మనమున్న స్థితిలో మనము ప్రేమించేటువంటి వారముగా ఉంటే, మనము ప్రేమను మాత్రమే కనపరిచేటువంటి వారంగా ఉంటే, కరుణను మాత్రమే కనపరిచేటువంటి వారంగా ఉంటే, కీడుకు ప్రతి కీడు చేయకుండా, చెడ్డ మాటలు పలకకుండా, యోబు వలె మూర్ఖురాల్లాగా మాట్లాడమాకు అన్నాడు. మూర్ఖురాలని కూడా అనలా. తన భార్య, ఇంకా ఎందుకు నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుతావును, ఆయన్ని దూషించి నీవు మరణము కమ్ము అంటే, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడమాకు. ఇది మన మాట కూడా మనలో ఎటువంటి అవిశ్వాసము లేకుండా, ప్రభు చెప్పాడు, ఆవిగింజంత విశ్వాసం ఉన్నా కూడా నీవు అడుగు, విశ్వాసముతో అడుగు. కాబట్టి నీ మాట చొప్పున, ఆయన మాట ఏంటి, నిన్ను వలె నీ పొరుగు వారిని మీరు ఏక మనస్కులై ఉండండి, ఒకరి సుఖదుఖముల యందు ఒకరు లక్ష్యం ఉంచండి. ప్రియమైన దేవుని సంగమ, మనము ధ్యానిస్తూ ఉన్నాం, లాజరు ధనవంతుడు పాపం చేశాడని కాదు, తన పొరుగు వారిని ప్రేమించలేకపోయాడు, అందువల్ల నరకంలో యాతన పడతా ఉన్నాడు. కాబట్టి చూడండి, ఈ యొక్క మాట చొప్పున వల వేసినప్పుడు వాళ్ళు జీవితంలో మరి ఎప్పుడూ పట్టి ఉండరు అటువంటి అంత చేపలు. అయితే
ఈరోజు ప్రభువు వారు పట్టినటువంటి చేపలను బట్టి వారు విస్మయం అంతా ఉన్నారు. కానీ ప్రభువు వారితో చెప్తున్నటువంటి మాట మనం గమనించినట్లయితే చూడండి, 10వ వచనంలో, జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం పొందినందుకు యేసు భయపడకుడి, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణులను దరికి చేర్చి సమస్తం విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. భయపడకండి. మనుషులతో మాట్లాడేటప్పుడు సువార్తను గురించి చెప్తే, యేసుక్రీస్తుని గురించి చెప్తే వీళ్ళేమని అనుకుంటారా? ఏమనుకుంటారు? నీవు సువార్తను చెప్తా ఉన్నావు. ఏదో ఒకరోజు ఆ వ్యక్తి ఆలోచిస్తాడు, ఎందుకు ఇలా చెప్తా ఉంది ఈమె, లేకపోతే ఎందుకు ఇతను చెప్తా ఉన్నాడు. దేవుని ప్రేమ గురించి చెప్తా ఉన్నప్పుడు అనేక మంది మార్పు చెందుతూ ఉన్నారు. కాబట్టి ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు చెప్పినటువంటి ఈ యొక్క సువార్తను బట్టి భారతదేశంలో అనేక మంది తమ జీవితాలను క్రీస్తుకి అంకితం చేశారు. కాబట్టి మనము కూడా మరి దేవుని యొక్క మాటను బట్టి, ఇదిగో మీరు సర్వ సృష్టికి వెళ్ళి సమస్త ప్రజలకు నేను ఏ సంగతులను మీకు బోధించాను, నేను ఏ మాట అయితే మీకు చెప్పాను, నా మాట ప్రకారం వారికి బోధించి వారిని నా శిష్యులుగా చేయండి. ఈరోజు మనుషుల్ని పట్టడం అంటే ఆయన కొరకు పిలవటం. ఆయన పిలుపులో దేవుడు మనల్ని పిలిచాడు. మనము ఇంకొకరిని పిలుచుకొని దేవుని యొద్దకు నడిపించినప్పుడు ప్రియమైన దేవుని సంగమా, దేవుడు సంతోషించి మనల్ని ఆశీర్వదించేటువంటి వాడుగా ఉన్నాడు. కొద్దిగలో నమ్మకముగా ఉన్నటువంటి వాడికి ఇంకా అనేకమైన వాటిని అప్పగించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు. ఆ ఆశీర్వాదము ఈ భూమి మీదను, చాలామంది ఈ భూమి మీద వచ్చేటువంటి ఆశీర్వాదాలతోనే సరిపెట్టుకుంటా ఉన్నారు. అయితే పరలోక రాజ్యంలో, నిత్య రాజ్యంలో నీకు ఆశీర్వాదాలు అవసరం లేదా? నీ వరకు నీవు రక్షింపబడతా ఉన్నావు, కానీ నీ వలన ఇంకొక రక్షణ పొందేటువంటి అవకాశాన్ని నీవు కనపరచలేకపోతా ఉన్నావు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమ, ఈ రోజు నుండి మనము మంచి ప్రవర్తన కలిగి కీడునకు ప్రతి కీడు చేయకుండా దేవుని యొక్క మాట చొప్పున మనము మన యొక్క వలలు వేద్దాం. అంటే హృదయం అనేటువంటి మన దోణిలో యేసు ప్రభువుని ప్రతిష్ఠించుకొని మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పబడేటువంటి విలువైనటువంటి దేవుని యొక్క వాక్యమును బట్టి మన యొక్క వలలను శుద్ధి చేసుకుంటూ, అంటే మన మాటలను శుద్ధి చేస్తూ, మన మాటలను పవిత్రపరుచుకుంటూ మనము వలలు వేద్దాం. అప్పుడు దేవుని యొక్క రాజ్యములకు వారసులను మనము పిలవగలిగేటువంటి వారముగా ఉంటాం. వలలు వేయటం అంటే చేపలు పట్టడం కాదు, కానీ ఈరోజు మన మాటలను దేవుని కొరకు అనేకులను రక్షించేటందుకు వినియోగించటం. చెడ్డ మాటలు పలకకుండా నీ నోటిని, నీ నాలుకను, నీ పెదవులను, హృదయము అన్నిటికంటే ఘోరమైనటువంటి వ్యాధి గలది గనక మొదట నీ హృదయము మార్పు చెందినప్పుడు, హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును. గనుక ఇక్కడి నుంచి మన హృదయంలో నుంచి మార్పు రావాలి. పైన ఎంతకాలం మనము పైన కడిగినా కూడా ఆ పాత్ర వెలుపల అది అశుద్ధముగానే ఉంటావు. కాబట్టి మొదట పాత్ర లోపల కూడా కడగండి. వెలుపల మాత్రమే కాదు, లోపల శుద్ధి చేస్తే బయట మరి మన హృదయాన్ని శుద్ధి చేస్తే మన మాటలు, మన ప్రవర్తన, మన ఆలోచన సమస్తము కూడా శుద్ధీకరించబడతాయి. దానివలన మనం గొప్ప ఆశీర్వాదం ఇహలోకమందు, రాబోయేటువంటి లోకంలో కూడా, మరి దేవుని యొక్క రాజ్యంలో కూడా గొప్ప ఆశీర్వాదము మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ఆశీర్వాదమునకు వారసులగుటకు మనం పిలువబడ్డాం. గుర్తుపెట్టుకోవాలి, ఆశీర్వాదానికి వారసులగుటకు మనం పిలువబడ్డాం కనుక మన ప్రవర్తన, మన యొక్క ఆలోచన ప్రభువును పోలినటువంటిదిగా ఉండటానికి మనమందరం కూడా దినదినము ప్రయత్నం చేద్దాం. మన వలె మన సహోదరులను ప్రేమించి ఒకరే సుఖదుఖములందు ఒకరం పాలు పంచుకుంటూ ఏక మనస్సు కలిగి కరుణాచిత్తులముగా, కరుణ చూపించేటువంటి వారముగా, ప్రేమించేటువంటి వారముగా మన
మాటలు అనేటువంటి వలలను విసురుదాం. ఇది ఎప్పటికీ కూడా మరి వ్యర్థము పోదు, వ్యర్థముగా రాదు. దేవుని యొక్క చిత్తం నెరవేరుతుంది. అనేకులు రక్షణ పొందగలుగుతారు. నీ ద్వారాగా, మన ద్వారాగా, మన సంఘము ద్వారాగా అనేకులు రక్షణ పొందినట్లుగా మనమందరము కూడా యేసుక్రీస్తును మరి యేసుక్రీస్తు యొక్క మాటను బట్టి మన వలలు వేద్దాం. మనుషులను పట్టేటువంటి జాలరులుగా నేను మిమ్మల్ని చేస్తున్నని ప్రభువు చేసినటువంటి వాగ్దానం నీ జీవితంలో, నా జీవితం, మనందరి జీవితంలో నెరవేరినట్లుగా దేవుని కొరకు అనేకులను దేవుని సన్నిధికి నడిపించేటువంటి మంచి ప్రవర్తన కలిగి మాటలతో కాదు కానీ క్రియలతో మనం ప్రేమిద్దాం. మాటలతో కాదు కానీ క్రియలతో మనం ప్రేమిద్దాం. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభువా, మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ వాక్యములను ప్రభువా ఇగో తండ్రి మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఇంతవరకు ప్రభువా ధ్యానించినటువంటి నీ మాటలు మా హృదయంలో భద్రపరచబడి మంచి ఫలములు ఫలించినట్లు నీ వాక్యమును మా హృదయంలో నాటింపుమని ప్రతి ఒక్కరిని ప్రభువా మీ జీవితంలో ప్రభువా ఆశీర్వదించి నాయనా తండ్రి మీరు వారిని ఫలింపచేయండి. అనేకులను నీ కొరకు సంపాదించగలిగేటువంటి గొప్ప ధైర్యమును భయపడక ఇదిగో తండ్రి సమయం అనక అసమయం అనక నీ వాక్యమును ప్రభువా ఇదిగో తండ్రి విత్తుటకు నీ వలలు వేయుటకు ప్రభువా, మనుషులను పట్టుకున్నటకు మంచి మాటలను ప్రభువా మేము వినియోగించుటకును మా అందరికీ కూడా తోడుగా ఉండమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును మన కుటుంబాలకు అన్ని విషయాల్లో దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.